అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దేవుడి ఫోటోలు ఎలా క్లీన్ చేస్తాను, బొట్లు ఏ విధంగా పెడతాను అనేది ఇక్కడ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి. నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని పచ్చ కర్పూరము, అలానే జవ్వాది పౌడరు, కొంచెం రోజు వాటర్, గంగాజలం కూడా కలుపుకున్నాం. అంటే ఈ వాటర్ గంగాజలం కలపడం అంటే ఈ వాటర్ పవిత్రమైన వాటరు అని అర్థము. అలానే ఈ పవిత్రమైన వాటర్ తోటి మనం దేవుడి ఫోటోలు కూడా పవిత్రంగా క్లీన్ చేసుకోవడానికి నేను ఈ విధంగా అయితే కలుపుకున్నా. నేను పూజ చేసేటప్పుడు అంటే క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. ఈ విధంగానే ఏం లేదు, మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటాను. నేను ఇక్కడ తర్వాత ఒక బౌల్లో కుంకుమ తీసుకున్న బొట్లు పెట్టడానికి, అలానే ఒక బౌల్లో గంధం తీసుకొని అందులో కూడా కొంచెం రోజు వాటర్ అయితే కలుపుకున్న, కొంచెం లిక్విడ్ లాగా కలుపుకొని ఇక్కడ నేను బడ్స్ తోటైతే నేను బొట్లు అయితే పెడుతున్నా. తర్వాత అగ్గిపుల్ల కూడా వాడతాను. మీకు నచ్చిన విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. బడ్స్తో అయినా, అగ్గిపుల్లతో అయినా, లేకపోతే చేతో మీకు ఎలా కుదిరితే అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నా. ఏదైనా మన తృప్తి కోసము పెట్టుకుంటున్నాము. దేవుడు ఇలానే పెట్టాలి, అలానే పెట్టాలి అని ఏమీ చెప్పడు. మన తృప్తి కోసం మనం ఇలా పెట్టుకుంటున్నాము. నేను ఈ విధంగా అయితే కలుపుకొని రెడీగా పెట్టుకొని ఒక పొడి క్లాత్ ఒకటి, అంటే వాటర్ తోటి తడి క్లాత్ ఒకటి, పొడి క్లాత్ అయితే నేను 2 క్లాతులు తీసుకున్నా. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా అంటే తీసుకోండి. నేను ఇక్కడ 2 నాప్కిన్లు కొత్తవి తీసుకొని ఈ విధంగా అయితే ఫస్ట్ క్లాత్ని అయితే తడుపుకొని ఇక్కడైతే పటానికి ఈ విధంగా అయితే నేను తుడుచుకుంటున్నా. తర్వాత ఫస్ట్ పైన అంతా తుడిచిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా నేను తుడుచుకుంటున్నా. అలానే పొడి క్లాత్తో కూడా మళ్ళీ తుడుచుకుంటా. ఇక్కడ చూడండి, నేను తర్వాత కూడా పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే తుడుచుకున్నా. అలానే ఇలా గంధం బొట్టు అయితే నేను ఫస్ట్ పెట్టుకొని ఇక్కడ కుంకుమ బొట్టు కూడా నేను పెట్టుకున్నాను బాబాకు. తర్వాత లలితాదేవికి కూడా నేనైతే ఈ విధంగా అయితే నేను ఇక్కడ క్లీన్ చేసుకొని అమ్మవారికి నేను ఈ విధంగా అయితే అంటే తుడుచుకున్నా. అంటే మనం ఫస్ట్ పెట్టినవి ఉంటాయి కదా కుంకుమ బొట్లు, అవన్నీ అయితే ఇలా ఫస్ట్ తడి క్లాత్ తీసుకొని తర్వాత పొడి క్లాత్ తీసుకొని తుడుచుకున్న తర్వాత నేను ఇక్కడ గంధం బొట్లు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నా. అలానే గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఇక్కడ సరస్వతి అమ్మవారు, ఇక్కడ మామూలుగా గణేషు ఇక్కడ ఉన్నారు దేవుళ్ళు. నేను అందరికైతే గంధము కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ అమ్మ గొంతు కింద ఉంటుంది కదా, అమ్మకి ఇలా గంధం బొట్లు కూడా పెట్టాను. అలానే అమ్మకు మెల్ల దండ అంటే హారం లాగా ఉంటుంది, ఆ హారానికి కూడా నేను గంధము కుంకుమ అయితే బొట్లు పెట్టుకున్నాను. చెప్పే కదా, ఏదైనా మన తృప్తి కోసము కొంచెం అంటే బాగా ఉండాలి, బాగా కాంతిగా కనపడాలని నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా ఇష్టపడతా కాబట్టి నేను నిండుగా ఉంటుంది అనేది ఈ విధంగా అయితే గంధం బొట్లకు కూడా పెట్టుకున్నాం. దండకు ఇలా అన్నిటికైతే ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాం. తర్వాత నేను శివుడికి కూడా ఫోటోకు తుడుచుకొని ఇలా క్లీన్ చేసుకొని శివుడికి కూడా అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. నేను ఇక్కడ శివుడికి ఈ బూది కూడా నేను కొంచెం పక్కన కలుపుకొని ఈ బూదితోటైతే నేను ఇక్కడ 3 అడ్డనామాల్లాగా పెట్టి మిడిల్లో మనకు మధ్యలో శివుడికి కన్ను ఉంటుంది కదా, ఆ శివుడికి కన్ను మధ్యలో నేను అటు ఇటు విభూది బొట్లు పెట్టి తర్వాత కుంకుమ పెట్టా. అమ్మవారికి కూడా, పార్వతి అమ్మవారికి కూడా గంధం పెట్టి తర్వాత కుంకుమ పెట్టి చుట్టూరు గంధం అయితే ఇలా పెట్టాను. అలా అమ్మవారికి గొంతు కింద కూడా నేను ఇట్లా సైడ్లకు గంధం పెట్టాను. తర్వాత అమ్మవారికి ఇక్కడ ముత్యాల దండ లాగా ఉంది కదా, అక్కడ నేనైతే వైట్గా అంటే విభూతితోటి బొట్లు ఈ విధంగా అయితే బొట్లు పెట్టాను. అలానే శివుడికి కూడా ఇక్కడ శివుడి మెల్లో నాగమయ్య అంటది, అదే పాము ఉంటుంది కదా, అదే నాగమయ్యకు కూడా నేను ఈ విధంగా అయితే అక్కడక్కడ వైట్ డాట్స్ అంటే విభూతి పెట్టాను. పెట్టి నేను ఇక్కడ పైన గౌరమ్మకు కూడా అయితే నేను ఇక్కడ పెట్టుకొని బొట్లు అయితే పెట్టుకున్నాం. కింద కూడా శివలింగాలు కూడా నేను పెట్టుకున్నా. ఇక్కడ అన్ని చేతులకు అన్నిటికు గంధం పెట్టి కుంకుమ పెట్టి నేను ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత అంటే ఇంకా అన్నిటికైతే నేను పటాలకు ఇలా పెట్టుకున్న బొట్లు
కుంకుమ అన్నిటికైతే చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అన్ని ఫొటోస్ మొత్తము నాకు చాలా టైం పట్టింది. నేను మొత్తము అంటే కొన్నిటి వరకు తీసి నేను ఇంకా అన్నీ చేసుకున్న తర్వాత నేను లాస్ట్లో ఇక్కడైతే నేను వీడియో చూపిస్తున్నా. ఈ విధంగా అయితే అన్నిటికైతే బొట్లు పెట్టుకున్నా. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో అమ్మవారికి, స్వామివారికి. చూడండి వారాహిదేవికి కూడా నేను ఇలా దండలాగా కూడా బొట్లు అయితే పెట్టుకున్నా. దుర్గమ్మ, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి అందరికైతే నేను ఈ విధంగా పెట్టుకున్నాను. నరసింహస్వామికి, రాముల వారికి, శ్యామలాదేవికి, గణేశుడికి కూడా పెట్టుకున్న. అందరికైతే ఈ విధంగా బొట్లు చాలా నిండుగా చాలా బాగుంది. నేను ఎప్పుడు పెట్టుకున్నా ఇలానే పెట్టుకుంటానండి. చాలా నేను తర్వాత మందిరంలో నేను ఈ విధంగా మందిరం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేను మందిరంలో కూడా ఇలా పెట్టుకున్నా. చూడండి మందిరంలో కూడా నేను అంటే మందిరంలో విగ్రహాలు ఉన్నాయి. నేను ఈ విగ్రహాలు అయితే కడగడానికి అన్నీ తీసి బయట పెట్టాను. ఇక్కడ నేను వీడియో లెంత్ అవుతుందని నేను ఓన్లీ ఇక్కడ పటాల వరకే చూపించాను. నెక్స్ట్ విగ్రహాలు ఉన్నాయి. అలానే దేవుడి మనము దీపారాధన నిత్య దీపారాధన చేసుకుంటాము. మామూలుగా పూజలప్పుడు ప్రమిదలు అవన్నీ వాడతాం కదా, అవన్నీ అయితే నేను క్లీన్ చేసుకోవడానికి అన్నీ అయితే పక్కన పెట్టాను. తర్వాత నేను ఆ విగ్రహాలన్నీ కడిగిన తర్వాత వాటికు గంధము కుంకుమ బొట్లు కూడా పెట్టి నేను అంటే పూజ గదిలో ఎలా ఉంది ఏంటి అనేది ఆ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది, చూసేటోళ్ళకి కూడా మరీ ఎక్కువ అయిపోతే కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఇది కొంచెం చిన్న వీడియో లాగా తీశాను. నెక్స్ట్ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు కూడా నేను ఎలా కడుగుతాను ఏంటి, నా దగ్గర ఏమి విగ్రహాలు ఉన్నాయన్నీ కూడా నేను చూపిస్తాను. చూడండి అమ్మవారు వారాహిదేవి అమ్మవారు అయితే నవరాత్రులు వస్తున్నాయి కదండి మనకు. జూలై 6వ తారీఖు నుంచి అయితే నేను ఇక్కడ వారాహిదేవి నవరాత్రులు అయితే 10 రోజులు నవరాత్రులు అయితే కంటిన్యూగా చేసుకుందామని నేను అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నా. అంటే మొత్తం మనము ఏ పూజ చేసుకున్నా మనం ఇంట్లో అయితే క్లీన్ చేసుకుంటాము. ఇక్కడ నేను కూడా మొత్తం డీప్ క్లీన్ లాగా చేసుకుంటున్నా. ఇక్కడైతే నేను పటాల వరకు మందిరం వరకు అయితే తుడుచుకున్నా. తర్వాత నేను విగ్రహాలు మామూలుగా దేవుడికి మనం నిత్య దీపారాధన చేసేటి ప్రమిదలు ఇవన్నీ నేను క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా. చూడండి ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను పూజ ఎలా చేశాను ఏంటి అనేది అక్కడ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. చూడండి ఎందుకంటే లెంత్ ఎక్కువైతుందని నేను చేయలేదు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండింగు. నేనైతే ఇలానే తుడుచుకుంటా, ఇప్పుడు తుడుచుకున్నా కూడా. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీరు ఇలానే చేసుకోవాలని ఏం లేదు, మీకు ఎలా కుదిరితే అలాగా చేసుకోండి. ఏంటంటే మనము అక్కడ జవాది పౌడర్ అవన్నీ వేసాం కదా, కొంచెం పవిత్రంగా అంటే మనము పవిత్రంగా ఉండే వాటర్ తోటి అలా చేసుకుంటే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదన్నా ఉన్నా పోతుంది. నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నా. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అలానే నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంకా కొంచెం అంటే మోటివేషన్ లాగా ఉంటుంది నాకు, మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే. ఇదండి ఈరోజు వీడియోతో. మళ్ళీ ఈ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. దేవుడి విగ్రహాలు నేను తర్వాత అంటే ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. మొత్తం పెడితే ఓన్లీ ఇక్కడ దేవుడి ఫొటోసే మాత్రం పెట్టాను. దేవుడి విగ్రహాలు అవన్నీ అయితే తర్వాత క్లీన్ చేసిన తర్వాత నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. చూడండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా అయితే లైక్ ఇవ్వండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. చూసే ప్రతి ఒక్కరికి చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మరీ అడుగుతున్నాను అనుకోవద్దండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందనే, నా వల్ల ఇంకా కొంచెం మందికి ఎవరికైనా తెలియని వాళ్ళకు తెలుస్తుందనే నా ఉద్దేశము. ఇదండి ఈ వీడియోతో. మరి ఆ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అందరికీ